ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ప్రియమైన వారులారా, కీర్తనలు 23వ అధ్యాయం అనగానే మనందరికీ బాగా పరిచయం ఉన్న వాక్యం, చిన్నప్పటి నుంచి కంఠస్థ చేసే వాక్యం. ఈ వాక్యంలో 4వ వచనం ఏముంది? గాఢాంధకారపు లోయలో. ఇది దావీదు యొక్క జీవితము, అనుభవము ఇక్కడ రాయబడి ఉంది. దావీదు దేవునితో ఉన్న మంచి సంబంధాన్ని ఇక్కడ చూపిస్తున్న మాట ఇది. ఆయన జీవితంలో ఏమంటున్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని చెప్తున్నాడు. గాఢాంధకారం అనగానే మనము ఏదో చీకటి అనుకోనికి లేదు, కానీ తన జీవితంలో వచ్చిన కష్టాలు అవి చూపిస్తుంది. మన జీవితంలో కూడా చాలాసార్లు మన సమస్య ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని దినాల్లో కొన్ని దినాలు గడుపుతాం. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మన సమస్య, మన పరిస్థితి, మన అనారోగ్యము, మన కరువు, మన లేమి, మన దరిద్రత, మన వస్త్రహీనత, మన ఆర్థికమైన పరిస్థితులు, భారం ఉన్నదాన్ని బట్టి, మన కుటుంబ జీవితంలో ఎంతో కష్టం ఉన్నదాన్ని బట్టి కన్నీళ్ళు తప్ప మాటలు రావు. అట్లాంటి పరిస్థితిని గుర్తు చేస్తుంది గాఢాంధకారపు లోయ. అయితే ఒక విశ్వాసిగా, యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వాడవుగా నీవు నేను ఆదరణగా తీసుకునే మాట ఏంటంటే, దావీదు వలె మనం కూడా ఏమనంటే, నీవు నాకు తోడయుందువు అనే మాట మనం వాడుకోవాలి మన జీవితంలో. మనకి ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే నిట్టూర్పులు వస్తాయో, అప్పుడు మనము వాక్యమును ఆధారం చేసుకొని, ఒక విశ్వాసి వాక్యమును ఆధారం చేసుకొని జీవించాలి. ఎందుకంటే యేసుప్రభు మాట్లాడినాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని యొక్క నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అన్నట్టు. అది అవును, వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నాము. ఆ మాట ఇది తీసుకొని ఏమనంటే, నీవు నాకు తోడయుందువు అనే మాట ఏం చూపిస్తుందంటే మన విశ్వాస జీవితాన్ని చూపిస్తుంది. యేసయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని అంటే ఆయన మన తోడుగా ఉంటాడు. ఉన్నాడో లేడో అనే అనుమానంలో ఉంటే ఆయన ఉండడు. విశ్వాస జీవితం అంటే నువ్వు అడిగినదల్లా పొందినావని నమ్ముమని చెప్పింది బైబిల్. అయితే యేసు ప్రభు నువ్వు నాతో ఉన్నావు అని నమ్మకంగా, విశ్వాస సహితంగా, ప్రభువా నువ్వు నాతో ఉన్నావు అని నమ్మాలి మనం. రెండోది ఆయన ఏం చేస్తా అంటే, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును అని చెప్తున్నది మాట. అంటే ఆయన యొక్క దుడ్డు కర్ర, ఆయన దండము మనల్ని ఏం చేస్తుంది అంటే ఆదరణగా తీసుకొచ్చే మాట. మన చుట్టూ ఉన్నోళ్ళు, మన ఫ్యామిలీ అయినా సరే, అంటే మన భార్య, భర్త, మన పిల్లలు, మన అన్నదమ్ములు, మన సంఘస్థులు, మన చుట్టూ ఉన్నోళ్ళు కూడా కొన్నిసార్లు ఎట్లంటే వారి ప్రవర్తనను బట్టి, వారి యొక్క వైఖరిని బట్టి మనకు ఆదరణ కోల్పోయేటట్టు చేస్తారు, అసమాధానం కలిగిస్తారు. మనం ఎంత మంచిగా ఉందామనుకున్నా లేనిపోని మాటలు, అనకూడని మాటలు, మనం చేయని తప్పును కూడా కొన్నిసార్లు నిందించి, లేకుంటే మనం ఏదైనా తప్పు చేస్తే పదే పదే అది ఎత్తి చూపించి మన గాయాలు రేపేవారుగా ఉంటారు. మనల్ని ఆదరించవలసింది పోయి మనల్ని ఇంకా పొడుస్తుంటాయి ఆ మాటలు, వారి యొక్క వైఖరి మన పట్ల. ప్రియమైన వాళ్ళారా, ఇది సంఘంలో ఉంది, కుటుంబంలో ఉంది, బయట సమాజంలో ఉంది. మనల్ని ఎప్పటికీ ఎవరో ఒకరు వేలు పెట్టి చూపించి, ఇగో ఇది తప్పు చేసినాడని, మనలో ఉన్న బలహీనతను ఎత్తి చూపించాలని అందరూ ప్రయత్నం చేస్తారు. ఒక్కడే ఒకడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి మన అవిధేయతంతా, మన శాపమంతా, మన బలహీనతలన్నీ ఆయన రక్తం చేత కప్పివేసిన ఈ ప్రేమామయుడు మాత్రం ఏం చేస్తాడంటే ఆదరించే దేవుడు. ఎంత ఘనంగా ఉంది మాట. ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఉదయకాలం ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక, ఇంట్లో ఇబ్బందుల్లో ఎవరికి చెప్పుకోవాలనో సమస్యలో ఉన్నావేమో, ఏ పరిస్థితిలో ఉన్నా యేసు ప్రభు శిలువ చెంతకు రావాలి. ఆయన దండము, ఆయన యొక్క దుడ్డు కర్ర మనల్ని ఆదరించేది. ఆయన శిలువ దగ్గరనే మనకు నెమ్మది ఉంటుందని గుర్తుపెట్టుకొని ఆయనను అనుసరిద్దాం. ఈ గాఢాంధకారపు లోయలో ఆయన వెలుగుగా మన జీవితంలో ఉంటాడు. ఆ విషయం మనం విశ్వాసంతో నమ్మి ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దావీదు వలె మేము కూడా నీ మీద ఆధారపడి
ఈ గాఢాంధకారపు లోయ జీవితంలో కూడా వెలుగుగా నిన్ను చూసి నడవాలట కృపణీయమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.